హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం. ఈరోజు చిటికెనీల గొప్పతనం కథ చెప్తాను, ఆలకించండి. అయితే మన చేతి వేళ్ళు ఒకరోజు గొడవ పెట్టుకున్నాయంట. నేను గొప్ప అని 5 వేలు 4 వేలు గొడవ పెట్టుకున్నాయంట. అయితే బొటకన వేలు అన్నదంట, నేనే గొప్ప, నాకు చాలా బలం ఉంది, బరువు ఎత్తాలన్నా బరువు దించాలన్నా ఏ పని చేయాలని నేను ఉండాలా, అందుకని నేనే గొప్ప అన్నదంట బొటకన వేలు. చూపుడు వేలు, లేదు నేనే గొప్ప, ఒకరిని శాసించే గుణం ఉంది, ఎవరైనా శాసించగలను, ఎవరైనా సరే వేరెత్తి చూపగలను, నాకు అధికారం ఉంది, నేనే గొప్ప అన్నదంట చూపుడు వేలు. ఈ మధ్య వేలు, లేదు నేనే గొప్ప, ఒక పక్క ఇద్దరు ఎప్పుడూ నాకు కాపలాగా ఉంటారు, అందుకని నేనే గొప్ప అన్నదంట ఈ మధ్య వేలు. ఈ ఉంగరం వేలు, లేదు నేనే గొప్ప, నాకే ముందుగా బంగారం ఉంగరం పెడతారు, నా దగ్గర ఎప్పుడు బంగారం ఉంటుంది కాబట్టి నేనే గొప్ప అన్నదంట ఉంగరం వేలు. చిటికెన వేలు మాత్రం ఏం మాట్లాడలేదంట. అయితే ఈ 4 వేలు నేను గొప్ప అని వాదనలు ఆడుకుంటున్నాయంట. అయితే సరే, మనం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళదాం, బ్రహ్మదేవుని అడుగుదాం మనలో ఎవరు గొప్ప అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాయంట ఈ 4 వేలు. అయితే చిటికెన వేలు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిందంట. వెళ్ళి బ్రహ్మదేవుడి ముందు నుంచున్నాయంట. అప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడట, ఎందుకు వచ్చారు అని. అప్పుడు, ఓ బ్రహ్మదేవా, మాకే గొడవ వచ్చింది, మాలో ఎవరు గొప్ప మీరే చెప్పాలి అన్నాయంట. అప్పుడు బొటకన వేలు, ఓ బ్రహ్మదేవా, నేనే చాలా గొప్పదాన్ని, నా దగ్గర చాలా బలం ఉంది, నేను బలవంతుని, నేనే గొప్ప అన్నదంట బొటకన వేలు. అప్పుడు చూపుడు వేలు, లేదు బ్రహ్మదేవా, నేనే గొప్ప, నా దగ్గర శాసించే అధికారం ఉంది, ఎవరైనా శాసించగలను, నేనే గొప్ప అన్నదంట చూపుడు వేలు. అయితే మధ్య వేలు, లేదు బ్రహ్మదేవా, నేనే గొప్ప, నేను మధ్యని చాలా జడ్జగా ఉంటాను, అందుకని నేనే గొప్ప అన్నదంట మధ్య వేలు. అప్పుడు ఉంగరం వేలు, లేదు బ్రహ్మదేవా, నేనే గొప్ప, నా దగ్గర బంగారం ఐశ్వర్యం ఉంటుంది ఎప్పుడుని, అందుకని నేనే గొప్ప, ఐశ్వర్యవంతుని నేను గొప్ప అన్నదంట ఈ ఉంగరం వేలు. చిటికెన వేలు మాత్రం ఏం మాట్లాడలేదంట. అప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడట చిటికెన వేలుని, వాళ్ళ వాదనలు వినిపించారు, నువ్వేం మాట్లాడలేదే అని అడిగాడంట బ్రహ్మదేవుడు. అప్పుడు చిటికెన వేలు, బ్రహ్మదేవా, నేను వాదించడానికి గొడవ పట్టడానికి రాలేదు అన్నదంట. మరి ఎందుకు వచ్చావు అని అడిగాడంట బ్రహ్మదేవుడు. అప్పుడు చిటికెన వేలు, ఓ బ్రహ్మదేవా, నాకు చాలా భక్తి ఎక్కువ, భక్తి మంచితనం వినేత అన్నీ ఉన్నాయి నాకు, అందుకని మీకు దండం పెట్టుకుందామని, మీకు నమస్కరించుకుందాం అని, ముందుగా మిమ్మల్ని నమస్కరించుకుందాం అని వచ్చాను నేను అన్నదంట చిటికెన వేలు. అలాగే బ్రహ్మదేవా, నేను ఏ గుడికి వెళ్ళినా, ఏ గురువుల దగ్గరికి వెళ్ళినా ముందుగా నేనే నమస్కరించుకుంటాను, నేనే దండం పెట్టుకుంటాను, అలాగే వాళ్ళు కూడా ముందుగా నన్నే చూస్తారు, అందుకని నేను మీకు నమస్కరించుకుందామని వచ్చాను అన్నదంట చిటికెన వేలు. అప్పుడు బ్రహ్మదేవుడు మిగతా వేలుతో, చూసారా, చిటికెన వేలుకి భక్తి మంచితనం వినేత అన్నీ ఉన్నాయి, అందుకే చిటికెన వేలే మీకంటే గొప్పదే, భక్తి మంచితనం వినేత ముందు బలం ఐశ్వర్యం అధికారం జడ్జ ఇవన్నీ వెనకబడే ఉంటాయి, అందుకని చిటికెన వేలే గొప్పదే అన్నాడంట బ్రహ్మదేవుడు. అప్పుడు ఈ 4 వేలు తల ఉంచుకుని వెనక్కి వచ్చేసాయంట. భక్తి మంచితనం వినేత ముందు ఎన్ని ఉన్నా అన్నీ వెనకబడే ఉంటాయి. ఇదండి చిటికెన వేలు గొప్పతనం కథ. నచ్చితే లైక్ చేయండి, వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలకించినందుకు చాలా థ్యాంక్స్ అండి.